మన పొన్నూరు పట్టణంలోని ఈ శంకరమఠమునందు సాహిత్య సంస్కృత కార్యక్రమాన్ని ప్రతి నెలా ప్రారంభించాలనే ఉద్దేశంతో ఒక నిర్ణయం తీసుకున్నాము. ప్రతినిత్యం ఆరాటంతోనూ పోరాటం చేస్తూ జీవనయానం చేస్తున్న మన గత తెలుగు వైభవ ప్రక్రియలను మర్చిపోతూ ఎటో సాగిపోతున్నాం. ఒకసారి సింహావలోకనం చేసుకుంటే ఒకనాటి హరికథలు కానీ బుర్రకథలు కానీ ఒగ్గు కథలు కానీ మరి ఎన్నెన్నో కాలగర్భంలో కలిసిపోతున్నాయి. వినే ఓపిక తీరిక లేని దిశగా సాగిపోతున్నాం. నేటి తరం తెలుగు భాష పట్ల నిరాదరణ, తెలుగు వెలుగులో ఏమిటో తెలియని స్థితిలో అయోమయంలో ఉంది. మరో తరానికి మనం ఏమందిస్తున్నాం అనేది ప్రశ్నార్థకంగా నిలిచిపోతుంది. సమాధానం లేని ప్రశ్నగా ఉండిపోతుంది. వారసత్వంగా సంపదగా అందుకోవలసిన తెలుగు వెలుగులను ఆస్వాదించే ఆలోచన చేయటం లేదు ప్రస్తుత తరం. ఒకసారి ఆలోచన చేసుకుంటే ఆగామి తరానికి తెలుగు అందించవలసిన ఆవశ్యకత మన మీద ఆధారపడి ఉంది. అనేక ప్రాంతాలలో వివిధ శీర్షికలతో తెలుగు వెలుగులను ఆ ప్రాంతీయులు యథాశక్తిగా ప్రదర్శన చేస్తూ ఉన్నారు. అలాగే మన పొన్నూరు పట్టణంలో కూడా మరుగున పడిన మాణిక్యాల వంటి ఆధ్యాత్మికవేత్తలను, కళాకారులను ఆహ్వానించి మంచి విషయాలని వారి ద్వారా మనం వింటూ ఉన్నందువల్ల మనకు శారీరకంగా కానీ మానసికంగా కానీ ఎంతగానో తోడ్పడుతుందని ఆ ఉద్దేశంతో మీ అందరి సంపూర్ణ ఆర్థిక సహకారములతో ప్రారంభం చేస్తున్నాం. దీంట్లో ఏమన్నా ఒడిదుడుకులు ఉన్నా అన్యథా భావించవద్దు. మన పొన్నూరు స్వర్ణపురి పట్టణమన గల శ్రీ గొల్లపల్లి సత్యవతమ్మ గారి ప్రాంగణం శంకర మఠంలో నేడు భువన విజయము అనే సాహిత్య రూపక ప్రదర్శనము చేయబడుతుండుట ఎల్లరకు ఆనందదాయకం. ప్రముఖముగా రసపిపాసులైన సాహిత్య ప్రియులకు ఈనాటి ఈ కార్యక్రమం వీణుల విందుగా, కన్నుల పండుగగా ఉండగలదు. ప్రతి మాసం ఒక సాహిత్య కార్యక్రమం ఏర్పాటు చేయాలనేది కార్యవర్గం వారి యొక్క సముచితమైన నిర్ణయం. ఈ నిర్ణయం ప్రకారం ఇది ప్రథమ ప్రయత్నంగా ఇవాళ భువన విజయ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాము. ఈ ప్రయత్నాన్ని మీరందరూ సహృదయంతో తిలకించి ఆనందించి ప్రోత్సహించాలని విజ్ఞప్తి చేస్తున్నాను. మరింతమంది ఈసారి జరిగే కార్యక్రమాలకి ఎక్కువ విస్తృత ప్రచారం కలిగించి నేడు మీకు కలిగేటువంటి అనుభవాలని మీ మిత్రులందరికీ కూడా చెప్పి తదుపరి జరగబోయే కార్యక్రమానికి ఎక్కువ సంఖ్యలో ప్రేక్షకులు హాజరయ్యేట్టుగా చేస్తే చెప్పేవారికి కూడా ఎక్కువ ఉత్సాహంగా ఉంటుంది, ఆనందకరంగా ఉంటుంది. కనుక ఈ ప్రయత్నాన్ని చూచి ఆనందించి అందరికీ తెలియజేయగలరని విజ్ఞప్తి చేస్తున్నారు. 16వ శతాబ్దంలో అంటే నేటికి సుమారుగా 600 సంవత్సరాల పూర్వం కర్ణాటక ఆంధ్రదేశాల సరిహద్దుగా విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలించి శ్రీకృష్ణదేవరాయలు గారు ఆయన 1509వ సంవత్సరం నుండి 1529వ సంవత్సరం వరకు విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలించారు. ఆ మహారాజు పాలనా దక్షుడు, కవి పండిత పక్షపాతి, స్వయంగా మహాకవి, సాహితీ సమరాంగణ చక్రవర్తి గాని, ఆంధ్రభోజుడని పేరు పొందినటువంటి ప్రఖ్యాతి చెందినటువంటి విజయనగర సామ్రాజ్య రాజులలోనే గొప్పవాడు, తలమానికమైనటువంటి చక్రవర్తి. వారి ఆస్థానములో అష్టదిగ్గజములుగా పేరొందిన 8 మంది తెలుగు మహాకవులు. రాయలు వారి దిగ్విజయ యాత్ర అనంతరం రాయలు గారు మొదట సామ్రాజ్యానికి రాజు కాగానే మరి రాజులందరూ ఏం చేస్తారు, ముందు అనేక దేశాల మీద దండయాత్రలు చేసి తమ సామ్రాజ్యాన్ని విస్తృతపరిచి స్థిరపరచుకొని తమ యొక్క పరిపాలనా విధానాన్ని చాటుతారు. ఆ విజయయాత్ర అనంతరం వారి ఆస్థానములోని అష్టదిగ్గజములు ఈ భువన విజయము అనే పేరున్నటువంటి ఈ కార్యక్రమాన్ని తొలిసారిగా రాయల వారి సమక్షంలోనే ప్రదర్శించారు. వారి మెప్పును పొందారు. దేశ భాషలందు తెలుగు లెస్స
అది లెస్ కాదు, లెస్స, గొప్పది. దేశ భాషలలోనే తెలుగు గొప్పది అని కృష్ణరాయల చేత ప్రశంసించబడినారు. మన పొన్నూరు పట్టణానికి మనకందరికీ తలమానికమైనటువంటి ఆ భగవంతుడు శ్రీ భావనారాయణుణ్ణి వారి మనసులో చింతించి ఈ శ్లోకమును చదువుతాను. శ్రీ సాక్షి భావనారాయణుండు అసమాన తేజమున నిక్షేపించే నీ నేలపై భూకాంతుల్ సుఖవీశ్వరుల్ కృతులతో పూజ్యంబుగా నిల్వగా లోకంబుల్ భువనాఖ్య సద్విజయ స్వర్లోకంబు గావించే నీ శ్రీకారంబును దుట్టు నేటి సభకున్ శ్రేయంబు చేకూర్చుతన్. భావనారాయణ స్వామి ఈ సభకు శ్రేయస్సు చేకూర్చాలని వారిని ప్రార్థిస్తూ ఉన్నాను. ముందుగా సభలోనికి కవి పండిత శ్రేణిని ఆహ్వానిస్తాము. తదుపరి మహామంత్రి అప్పాజీ తిమ్మరసు వారిని, ఆ తదుపరి కొలువు తీరినటువంటి సభా మండపానికి శ్రీకృష్ణదేవరాయలు వారిని ఆహ్వానించడం జరుగుతుంది. రాజాధిరాజ రాజమార్తాండ మూరు రాయరగండ సాహితీ సమరాంగణ సార్వభౌమ ఆంధ్రభోజ బిరుదాంకిత ఆముక్త మాల్యత గ్రంథ రచయిత ప్రబంధ స్వర్ణయుగ సంస్కర్త మహారాజరాజశ్రీ శ్రీ కృష్ణదేవరాయ ప్రభువులు తమ సింహాసనారూఢులు కావలసిందిగా వారిని సవినయముగా స్వాగతం పలుకుతూ విజ్ఞప్తి చేస్తున్నాము. ప్రభువులకు జయహో. విద్యానగర పౌరులారా, సామంత దండనాథులారా, సంగీత సాహిత్య నాటక ప్రియులారా, ప్రభు మీ కీర్తి, మీ మూర్తి యావత్ దేశమునకును తెలిసిన విషయం. ఈనాడు ఉదయము నుంచి పరమ పవిత్రమైన రథసప్తమిని పురస్కరించుకొని మన సామ్రాజ్యంలో అనేకమైన కార్యక్రమములు జరుగుతున్నవి. అది మీ అందరికీ తెలుసును, మీ అందరికీ తెలుసును. ప్రత్యేకముగా ఉదయమున విరూపాక్ష దేవాలయమున మీరు నిర్వహించినటువంటి కార్యక్రమమును ప్రక్క నుండి నేను చూచినాను. మీ శివభక్తి, మీ కవితల వాత్సల్య భక్తి అమేయము, నిరుపమానం. ఈ సామ్రాజ్యమునందు నిజమునకు ఈ కవులను పరిచయం చేయవలసిన అవసరం లేదు. కానీ అల్లసాని పెద్దనామాచ్యులు, స్వారస్య మనుసంభవ కావ్యకర్తలు నిజమునకు ధర్మమేమిటో, న్యాయమేమిటో, గృహస్థ ధర్మమేమిటో కళ్లకు కట్టినట్టుగా తమ కావ్యమనందు చిత్రించి గొప్ప ఆదర్శప్రాయులైన అటువంటి పెద్దనామాచ్యులకు సభాముఖముగా మరి యొక్క మారు స్వాగతము పలుకుతున్నాను. అబ్జనేత్రవాణికి అపరావతారంబు అల్లసాని మున్నే తెల్లమాయే అని ఒక సభలో మీరే చెప్పిన మాటలను మీకు జ్ఞప్తికి తెస్తున్నాను. ఇక నిజమునకు మీ కొలువు కుటుంబములలో ఈ రామకృష్ణుడు, ఆ సూరన, ఈ భట్టుమూర్తి వీరందరూ తర్వాత ప్రవేశించిన వారు. మీ సామ్రాజ్యమునకు మూల స్తంభములనదగిన వాళ్ళు మాదయ్య గారి మల్లన, అయ్యలరాజు రామభద్రుడు, తాతగారు పెద్దనామాచ్యులు. ఇక మేమందుమా, మేము లేనిది మీరు లేరు, మీరు లేనిది మేము లేము. ఇది జగమెరిగిన రహస్యమే. శాత్రవులను కరకర నరికిన కత్తులను కావేరిలో సుస్నాతమునర్చి మీ యొక్క పరాక్రమమును వర్ణించిన ఈ నందితిమ్మన అరణపు కవి అయినను నిజమునకు ఈ కవులకు సాటి వచ్చుటకు ధీటుగా గొప్ప కావ్యమును రచించి మీ ప్రేమకు పాత్రుడైనాడు. అందులకే మీరు కొంచెం ఆశ్రిత పక్షపాతముతో ఉయ్యాలబల్లన అతనికి వసంగి అతనికి అంతఃపుర ప్రవేశమును కూడా కల్పించి గొప్ప రాజమర్యాదలు చేస్తున్నాడు. అది మాకందయు గర్వకారణము, పర్వకారణము. నాయన అదృష్టవంతుడు. ఇక ఆ ప్రక్కన కూర్చున్నటువంటి కాంతిమతి రాజశేఖరుల చరిత్రమును ఒక దివ్య ప్రబంధముగా నిర్మించి శివభక్తి పారమ్యమతతో ఆహా మల్లనామాచ్యుడు, మాదయ్య గారి మల్లనామాచ్యుడు ఎంత గొప్ప కావ్యం రాసినాడని ప్రభువుల చేత సన్మానములు పొందిన కవి మాదయ్య గారి మల్లన. ఇక ఆ ప్రక్కన కూర్చున్నటువంటి వారు నిజమునకు మీ ఆస్థానములో ఉన్న వారిలో పెద్దనగారి కంటే అని నేను అనకూడదు, సభా మర్యాదను అతిక్రమించినట్లయితుంది. కానీ నిజమునకు రామభద్రుడు దాదాపుగా పెద్దనగారితో వచ్చినవాడే. రామాభ్యుదయ కావ్యమును రచించి రామో విగ్రహవాన్ ధర్మ, అసలు రాముడేమిటి, ధర్మమేమిటి, సత్యపాలన ఏమిటి, ఇవన్నీ వివరించి గొప్ప ప్రబంధమును నిర్మించి
కీర్తిధనుడైన వాడు అయ్యలరాజు రామభద్రుడు. సూరన్న సూర్య సదృశుడు. అతడి ప్రభావతి ప్రద్యుమ్నం రాఘవ పాండవీయం కళాపూర్ణం. కల్పనముల యందు ధనుడని ప్రస్తుతులు కన్నవాడిత. ఏదో కేవల కల్పనా కథలు కృత్రిమ రత్నములని ఎవరెవరు ఏ ఏ మాటలు అన్నను సూరన్నను మించినటువంటి కవి లేడు అని నేను అనకూడదు. అతి తక్కువ మంది మన సామ్రాజ్యంలో ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తిత్వముతో ఈ సృష్టి సర్వము శివలింగమే నిజమునకు మన ఆస్థానంలో ఉన్నాడు, కానీ పరమేశ్వరుని యొక్క ఆస్థానంలో ఉండదగిన వాడు. కాళహస్తీశ్వర మాహాత్మ్యము, కాళహస్తీశ్వర శతకము రచించి కృతకృత్యుడై ధన్యుడైనటువంటి వాడు మన దుర్జటి. జగన్మాత అందరికీ ఒక్క కళయే ఇచ్చింది. సాహితీవిధుడు సంగీతజ్ఞుడు కాలేడు, సంగీతజ్ఞుడు సాహితీవిధుడు కాలేడు. ఒకవేళ అయినను సభాముఖముగా దానిని ప్రదర్శింపలేడు. కానీ అటు శ్లేష ఇటు వర్ణనాత్మకము, ఒక పర్వతమునకు ఒక నదికి శృంగారమును కల్పించి రసభావములతో గొప్ప కావ్యమును రచించినటువంటి భట్టుమూర్తి అదే రామరాజభూషణుడు. సామాన్యుడు కాదు సుమా. అతని కీర్తిని గురించి, అతని సంగీత పాండిత్యముల గురించి చెప్పవలనచో సుదీర్ఘముగా ప్రసంగము చేయవలసి వచ్చును. నేను ఆ పని చేయను రాజా. ఇక న్యాయమునకు అతని గురించి చెప్పవలనన్న పేట భారతం అనే మాట విన్నారా? అంతగా సుదీర్ఘముగా ప్రసంగింపవలసి వచ్చును. నేను ఆ పని చేయను. ఇంతమంది మీ సామ్రాజ్యములో తిరుగుతున్నాము, సన్మానములను పొందుతున్నాము, నిత్యము తుంగభద్రను సందర్శిస్తున్నాము. కానీ ఎవరికైనాను, కథానామచ్చులకైనను, మల్లన్న గారికైనను, సూరన్నకైనను, మా దుర్జటికైనను ఈ ఆలోచన వచ్చినదా? గంగా సంగమం ఇచ్చగించునే మదిన్ కావేరి దేవేరిగా అంగీకారమనొచ్చునే యమునతో ఆనందమున్ పొందునే రంగతుంగ తరంగ హస్తముల నా రత్నాకరేంద్రుండు నీ అంగం వంటి సుఖించునేని గుణభద్ర. తుంగభద్ర నది అని చెప్పిన ఏకైక కవి మీ ఆశ్రయమును పొందక ముందు రామలింగడు ఇక్కడికి వచ్చి రామకృష్ణుడైనాడు. అంటే మతమును మార్చుకున్నాడని నేను అనకూడదు. అతని అభిమతం ఏమిటో ఒక్కరికి తెలుసు. ఎవరొక్కరు? కాళీమాత. ఏదేమైనాను వికట కవిత్వం అని మనం అనుకునిస్తున్నాము, కానీ అది వికట కవిత్వం కాదు సుమా. కాళీవర ప్రసాదితుడు ఆనాడు కాళిదాసు, ఈనాడు మన తెనాలి రామకృష్ణుడు. అతని వల్ల కవిత్వమును చెప్పవలేనన్నచో సాధనమున రాదు. నాయన రాజా, చిన్న వినపము చెప్పి నేను కూర్చుండేదను. శృంగారైకరసాధి దైవతము శ్రీ చిత్తాబ్జభృంగం శ్యామాంగంబు ఆశ్రిత వత్సలంబు వృషశైలావాసము ఉద్యద్దయాపంగంబు అవ్యయ వెంకటేశ్వర పరబ్రహ్మంబు మింబోముతన్ రంగారన్ రంగారన్ రుచిరాయురునతుల కృష్ణ అర్థికల్పద్రుమా. ఈవేళ మీ సౌందర్యము నిజమునకు ద్విగుణీకృతముగా ఉన్నది ప్రభు. మీ వంతు. సూర్య భగవానునకు కళాసేవ చేసేటువంటి ఉద్దేశ్యంతో ఈ స్వర్ణపురి పట్టణానికి మేము దండయాత్రకు వచ్చేటప్పుడు ఇంతకు పూర్వమే రావటం జరిగింది. ఇక్కడ ఉండేటువంటి కవులను పండితులను కలవటం జరిగింది. అంతేకాకుండా పంచభావనారాయణ క్షేత్రములలో ప్రధానమైనటువంటిది, ప్రసిద్ధమైనటువంటిది సాక్షి భావనారాయణ స్వామి రాజ్యలక్ష్మీ సమేతుడై కొలువు ఉన్నటువంటి స్వర్ణపురి. ఈ పొన్నూరు నిజంగా బంగారు పట్టణం. ఇక్కడికి స్వామివారు సాక్షాత్తు సాక్ష్యం చెప్పడానికి వచ్చారు. ఆయనతో పాటు పరమేశ్వరుడు కూడా వచ్చాడు, విశ్వేశ్వరుడు కూడా వచ్చాడు. అందువలన ఆనాడే మాకు ఇక్కడ వారు చెప్పారు, అయ్యా ఇది దక్షిణ కాశీ అని చెప్పారు. ఎక్కడైనా శవాన్ని దహనం చేసినప్పుడు పుర్రె బద్దలవుతుంది, కానీ
ఈ పట్టణంలో కరిగిపోతుంది. ఇది కాశీ లక్షణము అని ఆనాడే చెప్పారు. ఇట్లా ఎన్నో ప్రత్యేకతలు కలిగినటువంటి ఈ పొన్నూరు పట్టణంలో అష్టదిగ్గజములు అలరారుచుండగా భువన విజయ సభను పొన్నురిపురి భవ్యమూర్తి సాక్షి భావనారాయణుడు ఆలకించుచుండ ఆలకింపుడు మీరు. ఇక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా భావనారాయణ స్వామి భక్తులై ఈ స్వర్ణపురిలో ఉండేటువంటి భాగ్యాన్ని మీరందరూ పొంది ఉన్నారు. అంతటి ప్రత్యేకత కలిగినటువంటి ఈ నగరానికి మేమిప్పుడు ఈ రథసప్తమి సందర్భంగా ఇక్కడ వారి యొక్క ఆకాంక్షను అనుసరించి మేమందరము ఇక్కడికి రావడం జరిగింది. భువనయుజం తెలుగు వారికి చాలా ప్రధానమైనటువంటిది. తెలుగదేలయన్న దేశంబు తెలుగు ఏను తెలుగు వల్లభుండ తెలుగు కండ ఎల్ల నృపులు గొలువ ఎరుగవే బాసాడి దేశ భాషలందు తెలుగు లెస్స అని శ్రీకృష్ణదేవరాయలు చెప్పాడు అని అందరూ అనుకుంటారు. కానీ నాకు కలలో ఆంధ్ర మహావిష్ణువు చెప్పాడు. ఆంధ్ర మహావిష్ణువు ఒక భాష పేరుతో ఉన్నటువంటి దేవుడు మరెక్కడా లేడు, మనకు మాత్రమే ఉన్నాడు. ఆంధ్ర మహావిష్ణువు అని ఆంధ్ర భాష పేరుతో ఉన్నాడు. అలాగే తెలుగు భాష త్రిలింగములతో ఏర్పడింది, అనగా శివకేశవులు ఇద్దరికీ ఇష్టమైన భాష తెలుగు భాష. ఆ తెలుగు భాషను మనందరం కాపాడుకోవటం కోసం ఇంతమంది అష్టదిగ్గజములు ఈ భూమిని ఎట్లా భరిస్తున్నాయో అలాగే మన సాహిత్యాన్ని వీరందరూ కూడా అనేక విధములుగా మనకు అందరికీ అందించే, భావి తరాలకు అందే విధంగా వారు ఎన్నో వ్యక్తిత్వ వికాస విషయములు, సామాజిక ప్రయోజనములు, మానవుణ్ణి బాగుపరిచేవి, మానవుణ్ణి మంచి దారిలో పెట్టేటువంటి ఎన్నో విశేషాలు వీరందరూ చెప్పి ఉన్నారు. అటువంటి వాటిని మీ అందరికీ సంక్షిప్తంగా ఇక్కడ ఉన్నటువంటి వారందరికీ కూడా ఈ స్వర్ణపురి పట్టణంలో మేము అడుగుపెట్టడం, మా భువన విజయం యొక్క ఆశయాలను లక్ష్యాలను మీ అందరికీ కొంచెంగా కొద్దిసేపు చూపించే విధంగా ఈ సభను మహామంత్రి తిమ్మర్సులు వారు నిర్వహిస్తారు. వారిని కొనసాగించవలసిందిగా కోరుతున్నా. ఖడ్గనారాయణ బిరుదంక, చిన్నమదేవి ప్రియవల్లభ, మూరురాయర గండ, మరొక మారు మా హృదయపూర్వక నమస్కారములను, కృతజ్ఞతలను, అభినందనలను తెలియజేస్తూ ఈ పర్వదినమున ఒక బాలికామణి ఉదయోద్యౌవన ముగ్ధ లజ్జా విజిత మన్మథ ప్రౌఢ సంపూర్ణ యవన అన్నారు కదా. కానీ మీ సామ్రాజ్యంలో చిన్నపిల్లలు కూడా అత్యంతమైనటువంటి నేర్పుతో చక్కగా నృత్యమును చేయగలిగిన వారు ఉన్నారని ఈనాడు నాకు తెలిసినది. మీ ఆజ్ఞతో ఆ బాలికామణిని సభాస్థలికి ఆహ్వానించి ఆ బాలిక తన ప్రదర్శనను ఏ విధముగా మన కన్నుల ముందు ప్రదర్శించును మాయి. వరుణి
ఇంత మహాకవులు సరస్వతీమూర్తుల సమక్షములో తన యొక్క ప్రదర్శనను చేసినందుకు మనస్ఫూర్తిగా ఆ జగన్మాత ఈ బాలికామణికి ఆయురారోగ్య ఐశ్వర్యములు ప్రసాదించుగా కానీ అభాముఖముగా కోరుకొనుచు ఈ మూటను చూచిన తర్వాత మేము కూడా నృత్యం నేర్చుకుంటే ఎంత బాగుండునో కదా అనిపిస్తున్నది. కాబట్టి ధన్యురాలవు, గణ్యురాలవు, పుణ్యురాలవు తల్లి, నీకు మహారాజుల వారు ఈ విద్యానగర సామ్రాజ్యము తరపున ఒక శాలువను ప్రసాదించుచు ఇటు తిరుగు. శభాష్, సాధు సాధు. ఈ ధనమును దుర్వినియోగము చేయకుండా నీ కళలకే ఉపయోగించుమమ్మా. శుభం భూయాత్. మహాకవులారా, కార్యక్రమమును కొంచెం వేగము చేయవలసిన బాధ్యత మనందరి మీద ఉన్నది. ముందుగా పెద్దనామాచ్యుల వారు ఒక నిమిషంలో రాయల వారిని ఏ విధంగా ప్రస్తుతించారు? సాహితీ సమరాంగణ సార్వభౌమ అమాత్య శేఖర, ప్రియమైన అష్టదిగ్గజ కవులారా, అర్థతాత్పర్యాలకి తావులేదు. ఇక్కడ కార్యక్రమం వేగరం అవుతోంది కాబట్టి శ్రీవక్షోజ పురంగనాభమెదపై చెన్నంద విశ్వంభరాదేవిన్ తత్కమలా సమీపమున ప్రీతిన్ నిల్పినాడోయనంగా వందారు సనందనాది నిజ భక్త శ్రేణికిన్ దోచు రాజీవాక్షుండు కృతార్థుజేయు శుభదృష్టిన్ కృష్ణరాయాధిపున్. చక్కని పరిపాలన ప్రజలకు అందజేస్తూ ఆయురారోగ్య ఐశ్వర్యములతో అజేయులుగా వర్ధిల్లాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాను. ఆంధ్ర కవితా పితామహ, ప్రతిరోజు మీరు మమ్మల్ని ఆశీర్వదిస్తూనే ఉంటారు. మీ ఆశీస్సులు మాకు ఫలిస్తూనే ఉంటాయి. మీకు ధన్యవాదములు తెలియజేస్తున్నాను. ధన్యోస్మి మహారాజా, ధన్యోస్మి అమాత్య శేఖర. మల్లన కవీంద్ర, మీ ఆశీర్వాదం ఎట్లుండను? రాయల వారికి నమస్సుమాంజలి. కవిరాజ నీ కీర్తి ఘనసుదయందునా, నీ కీర్తి ఘనసుదయందునా సురల ఎంగిలితాకే శోభయగునే. బుధరాజ బుధరాజ శేముషీ పూర్ణేందుడందునా, శేముషీ పూర్ణేందుడందునా ఒంటి మత్సలవాడు ఉపముడగునే. శౌర్యతేజపుంజ శౌర్యతేజపుంజ సూర్యుండవందునా రాత్రి వెల్గడి నీకు రవిసముండే. కృష్ణాఖ్యన్ కృష్ణాఖ్యన్ ఎదుకుల కృష్ణుండవందునా వెన్న దొంగవు కావు విమలమతివి. ఆంధ్రి ముక్కలు కాకుండా అద్భుతముగా తెలుగువార రక్షించి నేలినావు. పోలికే లేని భూపాల భూషవీవు దీవెనల్ కొమ్ము శ్రీకృష్ణదేవరాయ. మీ ఆనతి ప్రకారము నా రాజశేఖర చరిత్రలోని శంభు సేవ ఎంత మహిమాన్వితమైనదంటే, నీలకంఠుని శిరముపై నీళ్లు చిల్కి పత్తిరిసుమంత ఎవ్వడు పారవైచు కామధేనువు వానింటి కాడి బసరము అల్ల సురసాఖి వానింటి మల్లె చెట్టు. మల్లన మహాకవి, ఈ అష్టదిగ్గజములందరిలోనూ ముందుగా మా దగ్గరకు ఇక్కడ సమీపమున కృష్ణా తీరము నుండి వచ్చిన మొదటి వారవు, అందరికంటే పెద్దవాడవు. నీ పరమ శివభక్తి, మేము విష్ణు భక్తులం అయినప్పటికీ శివకేశవుల మధ్యన భేదము లేదు అనే భావం కలిగిన వారం మేము. ఒకరి హృదయం ఒకరికి తెలుస్తుంది. శివస్య హృదయం విష్ణు, విష్ణుస్య హృదయం శివ. యథా అంతరం న పశ్యామి తథా మే స్వస్తిరాయుషి అనే దాంతో మీ వంటి పెద్దలను అందరికీ శివభక్తి, శివపూజ సులభంగా సూక్ష్మంగా కూడా ఎలా చేయవచ్చో మీరు చెప్పినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ, ధన్యోస్మి మహారాజా, ధన్యోస్మి. తిమ్మరసుల వారికి కూడా ధన్యవాదములు. తురనామాత్య ఏది
మీ ఆశీర్వాదం కానివ్వండి. సాహితీ సమరాంగణ చక్రవర్తి అట్లే ఉండదు. కృష్ణరాయ శ్రీరామ వసుధా కళత్రుడు విరించిన్ పుష్పబాణాసనున్ గారామారగ కన్న తండ్రి త్రిజగత్ కళ్యాణదాయ్ శృంగారాధీశుడు విష్ణుదేవుడు లసత్కారుణ్య పూర్ణేక్షనుండై రక్షించుత కృష్ణరాయని అనంత శ్రీల చేకూర్చుచున్ అనంత శ్రీల చేకూర్చుచున్. సాధు సాధు. మీ పద్యమంతయు ఒక ఎత్తు. శృంగారాధీశుడు విష్ణుదేవుడు లసత్ కారుణ్య పుణ్యక్షణుండయంట. మీకే చెల్లెండి ఆశీనులు కండు. నాయన కరణపు కవి నంది తిమ్మనామాచ్య, మీరు పలకండి. మూడు రాయల గండడు, సాహితీ సమరాంగణ సార్వభౌముడు, ఆముక్తమాల్యద జాంబవతి పరిణయాది కావ్య నిర్మాణ ధురీనులు అయినటువంటి కృష్ణరాయ దేవరాయ ప్రభువుల వారికి దండ ప్రణామాలు సమర్పిస్తూ, పొలతుల్ కౌగిట గృచ్చి ఎత్తి తలబ్రాల్వోయిల్చున వేళన్ ఔదల గంగన్ తన నీడ తానగని మౌఢ్యం బొప్ప వేరొక్క తొయ్యలియంచున్ మది నెల్చు పార్వతీయ సూయావాప్తికి నవ్వుకురన్ నెలపూదాలుపు కృష్ణరాయనికి సంధించున్ మహేశ్వర్యముల్. ధన్యవాదాలు ప్రభు. ఉయ్యాల బల్ల ఏ క్షణమున ఇచ్చినారో కానీ మీరు ఉయ్యాల బల్ల మీద ఊగేవారికి ఇటువంటి కవిత్వం వస్తుందని అర్థమవుతున్నది ప్రభు. నాయన మహేశ్వరాంగిరి కమలధ్యానైకశీలుడవు, దినమన్ చిత్తములో సువర్ణ ముఖరీ తీర ప్రదేశం రగానన మధ్యోబల వేదికాగ్రమణ ఆనందమునన్ పంకజాసన నిష్టన్ నేను కన్న అదివో సౌఖ్యం అని చెప్పిన ఏకైక కవివి, శివారాధకుడవు. మహాకవి, కాళహస్తీశ్వర శతకము సామాన్యమా, కాళహస్తీశ్వర మహాత్మ్యము సామాన్యమా? ఏది మీరు ఆశీర్వాదం. అలాగే అమాత్య శేఖర, ఈవేళ రథసప్తమి పర్వదినమున అటు గాయత్రి అమ్మవారు, ఇటు జగద్గురు ఆదిశంకరుల సన్నిధానమున మా ఆరాధ్య దేవుడు పరమేశ్వరుడు. ఆ పరమేశ్వరుడు ఇప్పటికే ఎంతోమందిని కరుణించి ఉన్నాడు. మా రాయలవారు అద్వైతులు, మన రాయలవారు అద్వైతులు కావున శ్రీ విద్యానిధి అయి మహామహిమచే చెన్నై వశిష్ట జలూతా వాతాశన సామజాటవిక గోత్రాదేవ నత్తీర రాజీవాక్షియుగ యాదవాధిపులకున్ శ్రేయస్కరం వైన ఆర్యావామాంగము కృష్ణరాయలకు సర్వాభీష్టముల్ గూర్చుతన్. ఆర్యావామాంగము కృష్ణరాయలకు సర్వాభీష్టముల్ గూర్చుతన్. మహాకవి, నీ కాళహస్తి మహాత్మ్యములోని కథలనన్నింటినీ ఈశ్వరానుగ్రహం కలిగే విధంగా తెలియజేసి నన్ను ఆశీర్వదించినందుకు ధన్యవాదములు. ఇంత అద్భుతమైన కవిత్వం చెప్పటం చేతనే నాకు దూర్జటి మహాకవి అంటే చాలా ఇష్టం. స్తుతమతి అయిన ఆంధ్రకవి దూర్జటి పల్కులకు ఏల కలిగెనో అతులిత మాధురీ మహిమ అని నేను ఎప్పటికప్పుడు అనుకుంటూ ఉంటాను. ప్రతి పద్యం విన్నప్పుడల్లా ఇంత కవిత్వం ఎట్లా వచ్చింది అని అనుకుంటూ ఉంటాను. ఎట్లా వచ్చినా ఈశ్వరానుగ్రహం. తెలిసా భువనైక మోఘనోద్ధత సుకుమార వార వనిత ఘనత ఘనతాపహారి సంతత మధురాధరోధర సుధారసధారలు గ్రోలుటంజుమీ. నీవు చమత్కారంగా చెప్పిన గొప్ప శివతత్వాన్ని, అమ్మవారి తత్వాన్ని కూడా అందులో తెలియజేసినందుకు నీకు శుభాశీస్సులు. కూర్చోండి. నాయన సంగీత సాహిత్య కళానిధి, ఏది వివరణ లేకుండగా ఒక పద్యము రాయల వారిని స్తుతి. విజయనగర సామ్రాజ్యాధీశ
శ్రీకృష్ణదేవరాయ పితామహ అప్పాజీ కనకాచలేంద్రుని గౌరవం బేపాటి నారిగూర్పగ అర్ధనారి వంచే కడలేని వారాసి గాంభీర్యమే పాటి కలశ సంభూతుడొకండు గ్రోలే కులగోత్రనాదుల గొప్పతనం బెంత పక్షరక్షణ దక్ష పటిమవాసే మహాప్రభు వాచస్పతికి నున్న వాగ్ధాటి అది ఏమి కవిగాంచినంతనే కలతజందు ధైర్య గాంభీర్య వసుమతి ధారణముల మహాప్రభు ధైర్య గాంభీర్య వసుమతి ధారణముల సరస కవితా రచన మీకు సాటిగలదే సాహితీ సమరాంగణ సార్వభౌమా అఖిల గుణసాంద్ర కృష్ణరాయ క్షితీంద్ర. మన భువన విజయానికి విచ్చేసినటువంటి కవయిత్రి మొల్లమాంబ తాను రామాయణాన్ని సంక్షిప్తంగా కేవలం 900 పద్యాల్లో రాసినటువంటి ఆ తల్లి విన్నవారందరికీ అర్థమయ్యేటట్టుగా రచించిన సన్నివేశాన్ని ఈ సందర్భంగా అందరికీ రామాయణంలో 1-2 పద్యాలు వినిపించవలసిందిగా కోరుతున్నాను. చెప్పుమని రామచంద్రుడు చెప్పించిన పలుకు మీద చెప్పెదా నేనెల్లప్పుడు ఇహపర సాధనమి పుణ్యచరిత్ర తప్పులెంచకుడు కవుల్ అని కవిలోకాన్ని నేను సవినయంగా ప్రార్థిస్తూ నా కవితా రీతి కూడా చాలా సులభమైనటువంటి పదాలతో కూడినటువంటి శైలిని నేను ఎన్నుకున్నాను. తేనె సోకనోరు తీయనయగురు ఈతి తోడయర్థమెల్ల తోచకుండా గూఢ శబ్దములను గూర్చిన కావ్యంబు మూగ చెవిటి వారి ముచ్చటగును. అరణ్యకాండలో శ్రీరామచంద్రుడు సీతా లక్ష్మణ సమేతుడై అరణ్యంలో తిరుగాడుతూ గుహుడు ఉన్న ప్రాంతానికి వస్తాడు. నిషాదరాజైనటువంటి గుహుడు గంగను దాటించటానికి అక్కడ ఆయన సిద్ధంగా ఉంటాడు. తన ఆరాధ్యదైన అయినటువంటి శ్రీరామచంద్ర ప్రభువుని చూసి ఆనందంతో ఉబ్బి తప్పిపోతాడు. తనకి ఎవరికీ దొరకని అదృష్టం తనకు దొరికింది అని సంతోషంతో పొంగిపోతూ సుడిగొని రామపాదములు సోకిన ధూళి వహించి రాయి ఏర్పడ ఒక కాంతయ్యనట పన్నుగ ఈతని పాదరేణు వియ్యడవడి నోడ సోక ఇది ఏ మగునోయని సంశయాత్ముడై కడిగె గుహుండు రామపద కంజయుగమ్ము భయమ్ము పెంపునన్. ప్రభు, నేను పరదేశవాసిని, ప్రగరరా నరసరాజు రామధేయుణ్ణి, సహస్ర గంట కవిరాజుని. మీ రాజ్యంలో ఎందరో కవులు పండితులు ఉన్నారని విన్నాం. నాతో ఎవరైనా పోటీకి రాగలవారుంటే నేను ఎంతటి కఠినమైన పద్యాన్నైనా చక్కగా అర్థం చెప్పగలను. ఎంత వేగంగా పద్యాన్ని చెప్పినా అంతే వేగంగా ఆ పద్యాన్ని రాయగలను. కాబట్టి మీ ఆస్థానంలోని పండితులతో నాకు మీరు ఒక పోటీ ఏర్పాటు చేసినట్లయితే మీ అనుమతిస్తే అందుకు నేను సిద్ధం మహాప్రభు. మహామంత్రి అయ్యా, వారి ప్రస్తావన మన భువన విజయమునికే ఒక సాహసం కృత్యముగా కనిపించుతున్నది. తెనాలి రామకృష్ణునకు ఈ బాధ్యత అప్పగించు. ఏమి మీరు పరదేశవాసులు పద్యమును నేను చెప్పినంత వేగముగా వ్రాయగల సమర్థులు, అవునా? ఎవరి సాహిత్యములో కవిత్వములైనా తప్పు పట్టగలని గల వ్యక్తులుగా కూడా మీరు ప్రచారం చేసుకుంటున్నట్టు కర్ణాకర్ణిగా మా గూఢచారుల ద్వారా
మా రాజుగారికి తెలిసి మాకు ఏనాడో విన్నవించారు. వారు మీరేనా? ఏది? నేను చెప్పు పద్యమును ఆలకించి వ్రాయము. మా విజయనగర సామ్రాజ్య పౌరులు కూడా గమనిస్తున్నారు. బుర్రట బాబా, బుర్రట బాబా, గంటము ఆగిపోయినదే. బుర్రట బాబా తలపై బువ్వట జాబిల్లి వల్వబూదట చేదే బువ్వట చూడంగా పులులు కవ్వట అరయంగ నట్టి హరునకు జేజే. అయినదా మీ పని? కనుక తెలియనివన్ని తప్పులని దిట్టతనాన సభాంతరమునను పలుకకు రాకురోరి పలుమారు పిశాచపు పాడెగట్ట నీ పలికిన నోట దుమ్మువల భావ్యమిరుంగక పెద్దలైన వారల నిరసింతురా ప్రగడరా అన్నరస విరస తుస పుస. ఒక పరదేశమునకు వచ్చినప్పుడు నేను అంత వాడను ఇంత వాడను అని ప్రగల్భములు పలకకూడదు. ఒకవేళ పలికి తిరిపో వానిని నిరూపించుకొనవలెను. మా ఆస్థానంలో అత్యంత చిన్నవాడైనటువంటి రామకృష్ణుని యొక్క సమాధానమే చెప్పలేకపోతే ప్రబంధ కవితా పితామహుడు, సురనామచ్యుడు, సంగీత సాహిత్య కుశలుడైన రామరాజభూషణుడు, మహాకవి, ఎన్నో ఆస్థానములను చూచినవాడు, జీవితంలో ఎన్నో కష్ట నష్టములు భరించిన మా దూర్జటి, వారు అడిగిన ప్రశ్నలకు నీవేమి సమాధానం చెప్పగలవు? కావున నాయన, మా సలహా, మేమిచ్చు సన్మానమును తీసుకొని నీవు గృహోన్ముఖుడవుకు. అంతేగాని మేమంతవారము ఇంతవారము మా బిరుదులు ఇవి మేము ఏ దేశంలో తిరిగినాము ఇవన్నీ అప్రస్తుతములు సుమా. మహామంత్రి అయ్యా, మన భువన విజయ సభలో అందరూ సత్కరించబడవలెను కనుక యథాశక్తి వారిని సత్కరించి ఇక ముందు వారు అట్లు చేయకుండానట్లుగా మీరు సూచించి పంపించండి. ఇటువంటి ప్రగల్భములు పలికినందుకు వీరిని ఎక్కువగా సత్కరించవలని నా మనసు కనిపిస్తుంటుంది. ఎందులకనగా రాయలవారి సామ్రాజ్యమునకు వచ్చి నేను అంత వాడను ఇంత వాడను అని చెప్పుకున్న చో ఇతని గుండె ధైర్యం నాకు మెచ్చుకుంటుంటుంది. నా ఓటమిని సభాముఖంగా అంగీకరిస్తున్నాను. నన్ను క్షమించవలసిందిగా కోరుతున్నాను. మా సామ్రాజ్యమునందు పెద్ద పెద్ద పండితులు, కవులు, గాయకులు, నటులైన వారే ఓడిపోయిరు సుమా. మరి మిమ్మల్ని గురించి మేము ఎక్కువ మాట్లాడకూడదు. రామకృష్ణ, వారిని సెలవుతో సత్కరించి వారిని. కవిశేఖర, మీ యొక్క అతిశయానికి ఆగ్రహం కలిగి అలా పలికానే తప్ప మిమ్మల్ని అవమానించు తలంపు మా విజయనగర సామ్రాజ్యంలో ఏ పండితునికి ఉండదు. మాకు మనిషికి విలువ ఇవ్వటం తెలుసు, పండితునికి వలువలతో సత్కరించడం తెలుసు. మా భువన విజయ కార్యక్రమంలో కొంతసేపు ఉండి మా కార్యక్రమ సాహితీ సభని ఆనందించము, ఆ సాహిత్య సుధని ఆస్వాదించము. మహామంత్రి రాయ్ దేవేంద్ర, కొందరికి నేను కొన్ని సమస్యలు ఇవ్వదలుచుకున్నాను. రామరాజభూషణునకు నేను ఒక సమస్యను ఇస్తాను. రాధను పెండ్లి ఆడే రఘురాముడు సర్వగుణాభిరాముడై భూధవులందరో మిగుల పోడిమి చూపుచు పౌరుషంబునం సాధన చేసినోడిరి చంద్రకళాధరు చాపమెక్కిడా గాధి తనూజునాజ్ఞ విలుగై కొని విర్చి గాధి తనూజునాజ్ఞ విలుగై కొని విర్చి మహీజ సజ్జనారాధను పెండ్లియాడే రఘురాముడు సర్వగుణాభిరాముడై. విరుపు బాగు రామరాజభూషణ సజ్జనారాధను అని సమస్యాపూరణంలో తెలుగువారు ఎంత తెలివైన వారో, తెలుగు భాష ఎంతగా ఉపయోగిస్తుందో ఈ స్వర్ణపురి పౌర జానపదులందరికీ చక్కగా ఏదైనా గట్టిగా పాడువాడు మన భట్టుమూర్తి. దూర్జటి మహాకవి, మీ కాళహస్తి మాహిత్యంలోని ఒక మంచి పద్యాన్ని వివరించండి, వినిపించండి. మూరు రాయర గండ మా అపర బృహస్పతి అప్పాజీ ఎంతో చాకచక్యంగా ఈ సభని నడుపుతున్నారు. అటు శంకరులు, ఇటు గాయత్రి అమ్మవారు
ఈ విజయనగర మహాసామ్రాజ్య స్థాపకులైన తమ పూర్వీకులైన హరిహర రాయలు బుక్కరాయల యొక్క ఆశీస్సులతో తమరు దిగ్విజయంగా ఈ భువన విజయ సామ్రాజ్యాన్ని ఎడతెరపి లేకుండా కవులని పోషిస్తూ నడుపుతున్నాం. మిమ్మల్ని చూస్తూ ఉండడమే చాలు అనిపిస్తుంది. అటువంటిది మీరు మమ్మల్ని అడగడము ఆ పరమేశ్వరుడు యొక్క లీలా విలాసముగా భావిస్తూ ఇది సంధ్యా సమయం. ఉదయగ్రావము పానవట్టము ఉదయగ్రావము పానవట్టము అభిషేకోద ప్రవాహంబువార్ది అభిషేకోద ప్రవాహంబువార్ది దరీధ్వాంతము ధూపధూమము లసద్దీప ప్రభారాజి కౌముది తారానివహంబులు అర్చిత సుమంబుల్గా తమోదూర సౌఖ్యదమై సీత గభస్తిబింబ శివలింగం బొప్పే ప్రాచీదిశన్ సీత గభస్తిబింబ శివలింగం బొప్పే ప్రాచీదిశన్. అద్భుతమైన పద్యం, అద్భుతమైన పద్యం మహాకవి. శివభక్తికి నిజమునకు మీ పద్యం వింటుంటే త్వరగా తెల్లారుతుందేమో అనిపిస్తోంది. కాబట్టి ఈ చంద్రోదయము ఆ విధంగా చంద్రుడు మిమ్మల్ని ఆశీర్వదించి మీ కీర్తిని మరింత వెలుగొందివ్వాలని కోరుతున్నాను. నీవు కవిచంద్రుడవు, అందుకనే చంద్రోదయ వర్ణమును అద్భుతముగా విధముగా దయగ్రామము పానవట్టమని మా కన్నుల ముందు ఆ శివుణ్ణి, ఆ సృష్టిని, ఆ నక్షత్రములను అన్నింటినీ దృశ్య సాక్షాత్కారం చేశాను. ఈ ప్రపంచమంతా శివమయం కావాలన్నదే మా ఆకాంక్ష. మీరన్న మాటలు సత్యములు. స్తుతమతి అయిన ఆంధ్రకవి దుర్జటి పలుకుల అనేదో మాట్లాడినాడు, కానీ నిజమునకు అభినందనీయుడు. ఏలరాజు రామభద్ర కవి రాధను పెండ్లియాడి అని వారికి చెప్పడం జరిగింది. మీకు శంకరు పెండ్లియాడే శంకరు పెండ్లియాడే సరసంబుగ సీత స్వయంవరంబునన్. అయ్యో 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 అని నమశివాయ. ఈ పెళ్ళిళ్ళు ఎవరికెవరికి ఎట్లా కుదురుతాయో ఏమిటో, ఇంత పూర్వం జరిగిపోయినవి కదా, వీటిని ఎట్లా సరి చేస్తారో వినిపించండి. సమస్య వినటానికే చాలా పెద్ద సమస్యగా ఉంది. వారి ఆజ్ఞను అనుసరించి సమస్యను పూర్తి చేస్తాను. పంకజనేత్రు సద్గుణ విభాసితు గాధితనూజు యాగ రక్షాంకిత శౌర్యం పీనభుజున్ ఆహవదోహును సింహ విక్రమున్ శంకరు చాప ఖండన విశారదు రాఘవు దైత్యలోకన శంకరున్ పెండ్లియాడే సరసంబుగ సీత స్వయంవరంబునన్. దైత్యలోక నాశంకరుడైనటువంటి రాముణ్ణి సీత సరసనామాచ్యులు సూర్య సదృశులు కదా. చల్లగనైపోయేనగ్ని సహజముగానే చల్లగనైపోయే అగ్ని సహజము కాదే అని ఇస్తున్నారు మంత్రులు. మహామంత్రి, ఈ శిశిరంలో కూడా అగ్నికి చలి పుట్టిందా? అది ఈ సమస్య చాలా చిత్రముగాను చిన్నదిగాను అనిపించవచ్చు, కానీ చాలా కష్టమైనదే. ఎందుకంటే చల్లదు చల్లదు జ్వలింపదగదని చల్లలితంబుకా సీత శాసింపంగా అల్లన మారుతి తోకకు చల్లగనైపోయే అగ్ని సహజము కాదే. రావణాసురుడు మారుతి తోకకు నొప్పి పెట్టమని చెప్పినప్పుడు ఆ తోక వేడి కాలుపడకుండా సీత అగ్నిదేవుని శాసించింది, చల్లగా అయిపోమని చెప్పి. ఆ విధంగా హనుమంతుడు ఆ అగ్ని బాధ నుండి తప్పించుకోగలిగాడు. అద్భుతమైన సమస్య చక్కగా పూరించినారు. మీ సమయస్ఫూర్తికి నిజమునకు జోహారులు. సురనామచ్చ కానీ కవులు తలుచుకుంటే నీటిని వేడి చేయగలరు, అగ్నిని చల్లబరచగలరు. అష్టదిగ్గజముల యొక్క కావ్యములను ఇంట్లో కూర్చొని పఠన చేసినట్లయితే వారికి ఎంతో చల్లదనం కలుగుతుంది. ఇంతమంది అష్టదిగ్గజ కవులు ఈ నగరానికి విచ్చేశారు.
ఇక్కడ ఎవరికైనా ఒక గండపెండేరం బహుమానంగా ఇవ్వాలి అని నేను అనుకుంటున్నాను. ఓహో, అదృష్టం. ముద్దుగా గండపెండియరమున్ కొనుమంచు బహూకరింపగా వద్దిక నా కొసంగుమని ఒక్కరు కోరరు అదేమి చిత్రము. పెద్దన బోలు సత్కవులు పృథ్విని లేరని నీ వెరుంగవే, పెద్దనకీదలంచినను వేగమె నాకిడు కృష్ణరాండ్రుపా. ఆంధ్ర కవితా పితామహ, మీరు మాకు ఆత్మీయులే, పూజనీయులే. అంత మాత్రం చేత ఊరికే మేము మీకు ఇచ్చినట్లయితే వారి మీద ఇష్టంతో ఇచ్చారు అంటారు. అందరూ అసూయతో మేము మాకు ఇవ్వకూడదా అని కూడా అనుకుంటారు. అందువలన ఇవ్వటానికి తగినటువంటి మీకే ఇవ్వాలి అనిపించే విధంగా మీరు ఏదైనా సృష్టి చేసినట్లయితే అప్పుడు ఇంకా ఎవరు మాట్లాడకుండా ఉంటారు. కనుక ప్రభు అమాత్యశేఖర, నేను అకారణముగా ఈ గండపెండేర సన్మానాన్ని నేను కోరటం లేదు. ముఖే సరస్వతి. కానీ నేను ముందుగానే చెప్పాను, పెద్దనకీదలంచినను వేగమె నాకిడు కృష్ణరాండ్రుపా. ఎంతమందిలో పెద్ద నేనేనట్లా, పెద్ద అనక ఈదలంచినను. ఎంతమందిలోనూ నేనే పెద్ద అని చెప్పి అనుకోనట్లయితే ఇచ్చేదేదో నాకే ఇవ్వవయ్యా అని చెప్పి నేను అడుగుతున్నాను. అయినప్పటికీ ప్రభువుల ఆదేశం అనుల్లంఘనీయం కాబట్టి సంస్కృత ఆంధ్ర కవిత్వాలు ఎలా ఉండాలో, పదగుంభనం ఎలా ఉండాలో నాకు కొన్ని నిర్దిష్ట నియమాలు ఉన్నాయి. అది మీకు విన్నవిస్తాను. పూత మెరుంగులున్ పసరు పూప బెడంగులు చూపునట్టివా కైతలు, జగ్గు నిగ్గునె నగావలె కమ్మన కమ్మనన్వలెన్, రాతిరియున్ బవల్ మరపురాణి హొయల్ చెల్లిజారతంపు ఇద్దాతరి తీపులో ఎనగ తారసిలన్ వలె లోదలంచినన్, పాతిగ పైకొనన్వలెను పైదలి కుత్తుకలోని పల్లటి కూతలనన్వలెన్, సొగసు కోర్కెలు రావలె ఆలకించినన్, చేతి కొలంది కౌగిటను జర్చిన కన్నియ చిన్ని పొన్ని మేల్మూతల చన్నుదోయివలె ముచ్చటగావలె పట్టి జూచినన్, దాతొడనున్న మిన్నుల మిటారపు ముద్దుల గుమ్మ కమ్మనవ్వ తెరదొండ పండువలె వాచవిగావలె పంటనూదినన్, గాతలి తమ్మి చూలి దొరకైవ సపుంజవరాలి సిబ్బెపున్మేతలి అబ్బురంపు జిగి నిబ్బర పుబ్బగు గబ్బి గుబ్బ పొంబూతల నున్నకాయ సరిపోడిమి కిన్నెర మెట్ల బంతి సంగాతపు సన్నతంతి భయకారపు కన్నడ గౌడ పంతుకా సాతత తాన తానల పసందివుటాడెడు గోట మీటు బల్మ్రోతల నన్వలెన్, హరువు మొల్లముగావలె అచ్చ తెంగులీరి రీతిగా. సంస్కృతంబుపచరించడి పట్టున భారతీవధూటీ తపనీ జగద్భ నికటీభవదానన పర్వ సాహితీ భౌతిక నాటక ప్రకర భారత సమ్మత ప్రభా సీతనగత్మజ గిరిజశేఖర సీతమజూఖ రేఖికాపాత సుధ ప్రపూర బగుభంగ ఘుమంఘుమ గుంఘుమర్భటి జాతకతాళయుగ్మలయ సంగతి చుంచు విపంచికా మృదంగా తతేహి దత్తహిత హాదిత దంధను ధాణు దింధిమివ్రాత లయానుకూల పదవారి కుహుద్వహారి కింకిణీ నూతన గల్గలాచరణ నూపుర జాళ ఝళి మరంద సంఘాత వియద్ధుని చకచకద్వికచోత్పలసార సంగ్రహాయాత కుమార గంధవహారి సుగంధ విలాసయుక్తమై చేతము చల్లజేయవలెన్. మనోహర ద్యోతక గోస్తనీ ఫల మధుద్రవ గోఘృత పాయస ప్రసారాతి రస ప్రసార రుచిర ప్రసరంబుగా సారె సారెకున్ చేతము చల్లజేయవలెన్.
పూత మెరుంగులున్ పసరు పూపబెడంగులు చూపునట్టివా కైతలు. భేష్ 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 పెద్దన మహాకవి. మహామంత్రి తానుగా మాలికన్ కవి పితామహుడ ఆంధ్రము తెలుగు భాషలో వీనుల విందుగా పలికే పెట్టెద కాలికి పెండెనంబిదే. తథాస్తు తథాస్తు ప్రభు తథాస్తు. ఆంధ్ర కవితా పితామహ ఆసీనులు కండు. అద్భుతము మహాకవి. కమ్మని గోస్తని ఫల వికాస రసమ్మున కన్నా దేంట్ల జుంజుమ్మను కమ్రకంఠముల సోయగపున్ పసకన్నా తేనె పాకమ్మున కన్నా. అద్భుతమైనటువంటి మీ కవిత్వము అతి హృద్యమయ్యసకు భవ్యకవి అలసాని పెద్దన మిమ్మల్ని చమత్కరించడానికి అలసాని పెద్దన అని ప్రయోగించినాడు. నాయన నీవెంత కాళీవర ప్రసాదితువైన తాతగారిని ఆ విధముగా అట్లు మాట్లాడకూడదు. ఎవరు ఏమి చమత్కరించినా మా పెద్దన మహాకవి పెద్దనవలె కృతి చెప్పిన పెద్దనవలె అనిన కవిని పెద్దనవలెనా ఎద్దనవలె మృదనవలె గ్రద్దనవలె కృష్ణరాయ కవిరాజ విభో. మేము వెళ్ళిన దండయాత్రల్లో అన్ని చోట్ల విజయాలనే మేము సాధిస్తూ ఉన్నాము. దారిలో అన్ని పుణ్యక్షేత్రములను దర్శిస్తూ ఉన్నాము. యుద్ధరంగంలో కూడా భువన విజయం జరిపేటువంటి మా ఉద్దేశ్యమే అన్ని చోట్ల కళలు, సంగీత, సాహిత్యములు ఇవన్నీ కూడా వృద్ధి చెందాలి. అన్ని చోట్ల వేద మతం అభివృద్ధి చెందాలి. అందరూ వేద పురాణ శాస్త్రములను ఆదరించాలి, గౌరవించాలి. అటువంటి ఉత్తమమైన జీవితాన్ని గడపాలి అనే ఉద్దేశ్యంతో ఎవరు ఎక్కడ అడిగినప్పటికీ అష్టదిగ్గజ కవులు అందరూ, అలాగే పెద్దలైన మా మహామంత్రి అందరూ తప్పకుండా, అలాగే ఇక్కడ ఉండేటువంటి పౌరులందరికీ కూడా మనం మన వైదిక ధర్మముల యొక్క విశేషాలన్నీ తప్పకుండా తెలియజేయడానికి సాహిత్యాన్ని ఉపయోగిద్దాము అని తప్పకుండా అంగీకరిస్తూ ఉంటారు. వారు ఎప్పుడైనా ఎక్కడికైనా వస్తూ ఉంటారు. అందరికీ కృతజ్ఞులము. మా సామ్రాజ్యంలో మేము నిరంతరము ఉపాసించేటువంటి దేవత మీ అందరికీ కూడా ఆయురారోగ్యైశ్వర్యములు ప్రసాదించాలని అరవిందంబుల వంటి కన్నుగవతో ఆస్యాన చిరునవ్వుతో హరినీలముబుల బోలు ముగురులతో అద్వైతమవు శక్తివై కరుణామూర్తిగా నిత్యనూత్రమగు శృంగారాన మామోములన్ చిరకాలంబు నటింపు మమ్మ జననీ శ్రీరాజరాజేశ్వరి. ఆ రాజరాజేశ్వరి దేవి మీ అందరికీ మా అందరికీ కూడా సమస్తములైనటువంటి శుభములను ప్రసాదించాలని కోరుకుంటూ స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయేన మార్గేణ మహిం మహిషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు.